సార్ చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్, లోపల జిమ్, సినిమా హాలు అన్నీ ఉన్నాయి. జస్ట్ ఒక ఫ్లాట్ ధర 2 కోట్లు మాత్రమే. సార్ 2 కోట్ల? అవును సార్. నా బడ్జెట్ 60 లక్షలు సార్. సార్ లోన్ తీసుకోండి సార్. ఇల్లు అనేది మనిషి జీవితంలో ఒకేసారి తీసుకుంటాడు సార్. అయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 70 నుంచి 80% లోన్ తీసుకున్న వాళ్ళే. ఈఎంఐ ట్రాప్. మిడిల్ క్లాస్ జనాలు ఇక్కడే ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నది. ఇప్పుడు ఏది ఏమైనా ఒక 80,000 వరకు మంత్లీ పే చేయాలా వీళ్ళు? చేయాలి సార్, అందరూ చేస్తున్నారు కదా అలానే. అంటే నాకు హెల్త్ ప్రాబ్లం అయినా, నా కంపెనీ నాకు ప్రమోషన్ ఇవ్వకపోయినా, పెద్ద పెద్దగా స్ట్రెస్సులు ఇచ్చినా, ఏది ఏమైనా ఈఎంఐ తిరిగి చెల్లించాలని నేను జాబ్కి వెళ్ళాలి. సార్ కానీ ఇది మీ డ్రీమ్ భూమ్. ఒకసారి ఆ స్విమ్మింగ్ పూల్ చూడండి సార్. స్తోమతకు మించి అప్పు చేసినట్లయితే స్విమ్మింగ్ పూల్ ఎక్కడ కనపడుతుంది? జస్ట్ ఈఎంఐ ట్రాప్ మాత్రమే కనపడుతుంది. వద్దు బాబు, సార్ వద్దు బాబు. మీరు కూడా మీ స్తోమతకు మించి అప్పు చేయకండి. ఈఎంఐ కట్టడం గురించే జాబ్కు వెళ్ళేలా ఎప్పుడు చేసుకోకండి. Boss wala. Be the boss.